ప్రైజ్‌లాండ్ అండి. ములక్కూర, తెల్లపిండి కూర వండుతున్నానండి. హ్మ్. ములక్కూర ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఎముకలు బలమండి. అలాగే తెల్లపిండి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. వారానికి 2, 3 సార్లు తినండి. మునగాకులో విటమిన్లు ఉంటాయండి. అలాగే తెల్లపిండి కూడా ఎముకలు బలమండి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మునగాకు కంటికి మంచిదండి. అలాగే తెల్లపిండి చాలా చాలా మంచిదండి. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. యేసయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. యేసయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై. నాకెదురులాగా ఆవరించి ఆదరించిన మహనీయుడా, ఓ జానీయుడా, నీకే సారుడా, ఓ జానీయుడా, నీకే సారుడా. నిత్యము నాలోనే నిలుచున్నవాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. యేసయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా. నూనె వేసుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలండి. తర్వాత శనగపప్పు, మిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకోవాలండి. బాగా వేగిన తర్వాత అప్పుడు తెల్లపిండి, ములక్కూర కారం పెట్టుకోవాలండి. మీరు కూడా వారానికి 2, 3 సార్లు తినండి, మర్చిపోకండి. ఎందుకంటే ములక్కూర, తెల్లపిండి ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలామంది తినరు కానీ తినాలండి. ఎందుకంటే పేగులు ఊరుంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇంకా మంచిదండి. పొట్ట గుడగమంటాయి కదా పేగులు, అలాంటి వాళ్ళకి ఇంకా మంచిదండి. హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే ఆకలి పుడుతుంది, అన్నిటికీ మంచిదండి. అదేనండి. ఇలా తాలింపు పెట్టుకోవడండి. తెల్లపిండి కూడా చాలా బాగుంటుందండి. మునగాకు, తెల్లపిండి మా ఆంధ్ర సైడ్ ఎక్కువ ఇదే తింటారండి. మా అమలాపుర వాళ్ళందరూ ఇదే తింటారండి ఎక్కువ. ములక్కూర, తెల్లపిండి. ఓకే అండి. దేవుని కృప ఎంతో మంచిదండి. ప్రతి ఒక్కరు దేవుని నమ్ముకోండి. ఎందుకంటే మనం భయంకరమైన దినాల్లో ఉన్నామండి. ఈ రోజులా ఉన్నాయి, రేపు ఎలా ఉంటాం మనకు తెలియదండి. చాలా చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నామండి. ప్రతి ఒక్కరు జీవేసుని నమ్ముకోండి ప్లీజ్. ఎందుకంటే ఆయన కృప ఎంతో గొప్పదండి. ఎవరు విడిచిపెట్టినా కానీ దేవుడు ఇచ్చిపోతాడండి. దేవుని కృప చాలా గొప్పదండి. ప్రతి ఒక్కరు దేవుని నమ్ముకోండి. కూర అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ తెల్లపిండి, మునగాకు చూడండి. ఓకే, నా వీడియో అందరూ చూడండి. ప్రతి ఒక్కరు చూడండి. చూసి లైక్ కొట్టండి. రెండోదండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, మర్చిపోకండి. అండి
ప్లీజ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇన్స్టాలో, ఫేస్బుక్లో, మొత్తం మోజోలో, జోష్లో మొత్తం ఒక 10-12 అకౌంట్లో వీడియోస్ స్టేటస్ పెడుతున్నానండి. ఎంతో కష్టపడుతున్నానండి. ఎందుకంటే తెలుసా, దేవుని కృప కోసమండి. ఏమో ఈ రోజు ఎలా ఉన్నామో రేపు ఎలా ఉంటామో మనకే తెలియదండి. అందుకే దేవుని కృపను సంపాదించుకోవాలంటే కష్టపడాలండి. జీసస్ కృప కోసం కష్టపడాలి. అలాగే అన్నింటిలోని స్టేటస్ పెడుతున్నానండి. మోజోలో పెడుతున్నాను, జోష్లో పెడుతున్నాను, షేర్చాట్లో పెడుతున్నాను, స్నాప్చాట్లో పెడుతున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్ 3 అకౌంట్లు అండి, ఫేస్బుక్ 2 అకౌంట్లు అండి. అన్నింటిలోనూ స్టేటస్ పెడుతున్నానండి. ప్లీజ్ తప్పక చూడండి. అలాగే యూట్యూబ్లో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మర్చిపోకండి. నా వీడియో ప్రతి ఒక్కరు చూడండి. ప్లీజ్ మర్చిపోకండి. బాయ్ అండి. బాయ్.